పసుపు ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా బాగా ఆరిపోయిన తర్వాత ఇలాంటి దంతాలతో పలుగొడతారు. ముఖ్యంగా చిన్న దంతు ద్వారా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. పెద్ద దంతు ద్వారా అయితే రాదు. పెద్ద దంతు ద్వారా బాగా ఎండిపోయిన తర్వాత కుప్పలు చేసుకున్నానికైతే బాగా ఉపయోగపడుతుంది పెద్ద దంతి. అలాగే వరి గడ్డి కూడా కుప్పలు చేసుకున్నానికి, ఇంకా చాలా రకాల పనులు చేసుకున్నానికి కూడా పెద్ద దంతి అయితే బాగా ఉపయోగపడుతుంది. చిన్న దంతి అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. దానికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 3 గంటల సమయంలో అయితే నేను తిప్పుతున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇప్పుడు టోపీ అయితే తీసుకొచ్చాను. టోపీ కూడా 100 రూపాయలు పెట్టి తీసుకొచ్చాను. చూడండి, పసుపు అయితే సుమారుగా సగానికి పైగే ఉడకబెట్టేస్తారు. ఈ పక్కలో వచ్చేసి కాడి, అలాగే ఆ పక్కలో వచ్చేసి మండాలు. చూడండి, ఈ విధంగా పక్క సపరేట్గా అయితే వేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా పగలగొట్టేసి మళ్ళీ తర్వాత ఒక రోజు తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత తిప్పుతూ వస్తుండాలి. ఇంకా ఇప్పుడు పగలగొట్టేసి ఇంకా రేపు మధ్యాహ్నం ఈ విధంగా మెల్లగా తిప్పుతూ ఆరబెడుతూ ఉంటారు. పసుపును బాగా ఎండబెట్టాలి. ఇంకా చూడండి.